అనంతపురంలో జర్నలిస్టుపై ఇంటికి వెళ్లి దాడి చేసిన గీతం జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ మనీషా నాయర్ను వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో పాత్రికేయులు, విద్యార్థి సంఘం, సిపిఐ, సిపిఎం, ఎంఆర్పీఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు, నాయకులు మాట్లాడుతూ అనంతపురంలోని గీతం కాలేజీ యాజమాన్యం పాత్రికేయుని ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేయడం దారుణమన్నారు. చిత్తూరు జిల్లాలో పాత్రికేయుని జరిగిన హత్య ఇంకా మరొక ముందే వెంటనే అనంతపురంలో ఇలా దాడి చేయడం అనేది పాత్రికేయులకు ఎంతమాత్రం రక్షణ ఉంది అనేది అర్థమవుతుందని తెలిపారు. పాత్రికేయులు నిజాలు రాస్తే దాడులు చేస్తారా, రాయకపోతే లాలూచి పడ్డారు అని ఎద్దేవా చేస్తారని పేర్కొన్నారు. తక్షణమే గీతం జూనియర్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేసి కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ ముందుగా నమస్కారం. ప్రస్తుతం సమాజంలో పత్రికలకు విలువ లేకుండా పోతుంది. పత్రికల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా విలువలు లేకుండా పోతున్నాయి. ఇటీవల కాలంలో చిత్తూరు జిల్లాలో కుప్పంలో జగన్మోహన్ రెడ్డి అనే ఆంధ్రజ్యోతి విలేకరిని అత్యంత దారుణంగా కూడా చంపివేయడం జరిగింది. అందులో భాగంగానే నిన్నటి రోజు గీతం కళాశాల కరెస్పాండెంట్ మనీషా నాయర్ ఒక విలేకరి ఇంటికి వెళ్ళి విలేకరితో కాళ్ళకు మొక్కించుకొని అత్యంత దారుణంగా రౌడీ మూకల్ని ఇంటి దగ్గరికి వేసుకొని వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, విలేకరులను కూడా దారుణంగా హింసించడం జరిగింది. ప్రస్తుతం సమాజంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతోంది. పాత్రికేయులకు రాష్ట్ర ప్రభుత్వము రక్షణ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అయితే గతంలో ఎన్నోసార్లు పాత్రికేయులపై దాడులు జరుగుతున్నప్పుడు కానీ రాజకీయ నాయకులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము చాలా అమానుషం. ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాల జర్నలిస్ట్ సంఘాల సహాయంతో అందరి ధర్నాలు ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. మనము ఇప్పుడు ఈ సమాజంలో 4 స్తంభాలు అంటే ఈ పాత్రికేయ వృత్తి కూడా చాలా విలువైన వృత్తి. ఎందుకంటే సమాజంలో జరిగేటువంటి అవినీతి అక్రమాలు కానీ ఏవైనా వెలికి తీయాలంటే ఈ పత్రికాముఖంగా ఎంతో విలువైనది. ఇలాంటి విలువైనటువంటి వ్యక్తులపైన అవినీతి అక్రమాలు కథనాలు రాసినప్పుడు వారిపైన దాడి చేయడం హేయమైన చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మా మిత్రుడు కథనాలు రాసిన తర్వాత వాటి మీద చట్టాలు ఉన్నాయి, చట్టరీత్యా ఏమైనా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే యాజమాన్యం ఉంది, ఒకవేళ వ్యక్తిగతంగా పాత్రికేయుడి మీద కానీ చర్యలు తీసుకోవాలా. ఈ చట్టాన్నే చేతిలోకి తీసుకొని ఇంటిపైన వెళ్ళి దాడి చేయడం ఇది దారుణమైనటువంటి ప్రభావంగా మేము అనుకుంటున్నాం. కాబట్టి వీటికి పాల్పడినటువంటి గీతం కళాశాల చైర్మన్ గారిని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రోజున జరిగినటువంటి మనం విలేకరి అదేవిధంగా లక్ష్మీనారాయణ గారి మీద అనంతపురంలో ఉన్నటువంటి గీతం జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ మనీషా నాయర్ గారు ఎంత దౌర్భాగ్యంగా అదేవిధంగా ఎంత క్రూరంగా ఈరోజు విలేకరులపై దాడి చేసిందో మనందరికీ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ దాడిని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అదేవిధంగా యువజన సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైనా కానీ ఈ సమాజంలో మార్పు కానీ ఈ సమాజం మార్పు తీసుకురావాలన్నా ఓ వైపు విలేకరుల పాత్ర ఎంతో ఉందనేది మనందరికీ స్పష్టంగా తెలుసు. మరి అలాంటి విలేకరులు ఏదైనా కానీ కథనాలు రాసినప్పుడు అది వాస్తవాలా లేదంటే కానీ అవాస్తవాలు అయినప్పటికీ ఏదైనా కానీ జ్యుడిషియల్ అనేది ఉంది. మీరు దాని ద్వారా ఏదైనా కానీ చట్టరీత్యా నేరాలు అంటే చట్టరీత్యా ఏదైనా కానీ మీరు చర్యలు తీసుకోవాలా. కానీ ఓ విలేకరుల పైన ఇంత దారుణంగా వారి ఇంటి మీదకి వెళ్ళి వారిని అవమానపరిచే విధంగా ఈరోజు దాడి చేయడం అనేది చాలా ఘోరం. అయితే మేము ఈ జిల్లాలో ఉండే ఎస్పీ గారికి అదేవిధంగా పక్కనుండే అనంతపురం జిల్లా ఎస్పీ గారిని కూడా ఒకటే కోరుతా ఉన్నాం. తక్షణం గీతం జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ మనీషా నాయర్పై వెంటనే చట్టరీత్యా ఆమె పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలా. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విలేకరుల మీద ప్రింట్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుల మీద అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మరి విలేకరులు అంటే ఒక రకమైన గౌరవం ఇవ్వాలా. ఆ రకమైన గౌరవం ఇచ్చే బాధ్యత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఐడెంటిఫై చేయాల్సినది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఖచ్చితంగా మీరు ఆ రకంగా గుర్తించి ఈ సంఘటన కారణమైన గీతం కళాశాల కరెస్పాండెంట్